పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. తీన్మార్ మల్లన్న గెలిచిన డబ్బు పంపకంపై వివాదం మొదలైంది. ఓటర్లకు డబ్బులు పంచాలని ఓ వ్యక్తికి తీన్మార్ మల్లన్న డబ్బులు ఇచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ వ్యక్తి డబ్బులు తీసుకుని పారిపోయినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో డబ్బుల పంపకానికి సంబంధించిన కొన్ని చీటీలు వైరల్ అవుతున్నాయి. దీంతో పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. తీన్మార్ మల్లన్న గెలిచిన డబ్బుల పంపకంపై వివాదం మొదలైంది. ఓటర్లకు డబ్బులు పంచాలని ఓ వ్యక్తికి తీన్మార్ మల్లన్న డబ్బులు ఇచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ వ్యక్తి డబ్బులు తీసుకుని పారిపోయినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో డబ్బులు పంపకానికి సంబంధించిన కొన్ని చీటీలు వైరల్ అవుతున్నాయి. దీంతో పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. తీన్మార్ మల్లన్న గెలిచినా కూడా డబ్బు పంపకంపై వివాదం మొదలైంది. ఓటర్లకు డబ్బులు పంచాలని ఓ వ్యక్తికి తీన్మార్ మల్లన్న డబ్బులు ఇచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ వ్యక్తి డబ్బులు తీసుకుని పారిపోయినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే సోషల్ మీడియాలో డబ్బుల పంపకానికి సంబంధించిన కొన్ని చీటీలు వైరల్ అవుతున్నాయి. దీంతో పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే కార్యకర్తలందరూ కూడా ఈ జోష్ లో ఉండగా ఈ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన టీం కొంత ఆవేదన ఆందోళన ఉన్నట్టుగా తెలుసా ఉంది. ఎందుకంటే ఒక కొత్త కాంగ్రెస్ పార్టీలో నల్గొండలో ఒక కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. అయితే నల్గొండ సంబంధించి కొంత లీడ్ రాకపోవడంతో కూడా తీన్మార్ మల్లన్న ఆత్మ పరిశీలన చేసుకున్నటువంటి నేపథ్యంలో కొంతమంది పట్టభద్రులకు సంబంధించి ప్రలోభాలకు గురి చేసే విషయంలో కూడా కొంత ఓ వ్యక్తిని నమ్మి కొంత లక్షలు అప్పచెప్పినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన డబ్బులు ఇవ్వకపోవడం, డబ్బులతో చెక్కేయడం వంటి పరిణామాలతో కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ తెరలేపిందని చెప్పొచ్చు. సదరు వ్యక్తిని పట్టుకొని కూడా అక్కడ దేహశుద్ధి చేసి స్టేషన్ లో అప్పగించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో తీసుకున్న డబ్బు చెల్లించాలంటూ కూడా తీన్మార్ మల్లన్న టీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఒత్తిడి తెస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ పంచాయతీ మొత్తం కూడా పోలీస్ స్టేషన్ లో నడుస్తా ఉంటే ఈ వివాదం సంబంధించి మొత్తం కూడా పోలీస్ స్టేషన్ లో నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దీన్ని అడ్వాంటేజ్ గా చేసుకున్నటువంటి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన నేతలు అక్రమంగా అడ్డదారిలో గెలిచారని కూడా ఆరోపణలు అయితే గుర్తిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ వివాదం అయితే ఇటు పోలీస్ స్టేషన్ మెట్లెక్కున్నటువంటి ఈ వివాదం కాస్త ఇటు రాజకీయ పార్టీల మధ్య జోరుగా చర్చ అయితే నడుస్తా ఉంది. వివాదానికి కూడా కారణమవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరి ఈ వివాదానికి తీన్మార్ మల్లన్న టీం కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటు ఏ విధంగా చెక్ పెడతారనేది మాత్రం చూడాలి. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.